గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప ది రూల్ ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని కళ్ళు కాయలు కాచేలాగా వెయిట్ చేస్తున్నారు మెగా అభిమానులు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ కింద మూవీస్ లో ఏది 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు? ఏ పుష్ప 2 ది రూల్, బి గేమ్ చేంజర్, సి కల్కి. పుష్ప 2 ముందుగా ఆగస్టు 15 రిలీజ్ తేదీ ఖరారు చేసిన సుకుమార్ టీం తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు. ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలతో అందరి దృష్టి దానిపైనే ఉంది. అయితే శంకర్ ఒకేసారి 2 సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఓవైపు గేమ్ చేంజర్ సినిమా చేస్తూనే మరోవైపు కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రానుంది. ఈ సినిమాను వచ్చే నెల విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. శంకర్ చెప్పేదాన్ని బట్టి ప్లాన్ చేస్తామని ఆ మధ్య దిల్ రాజు చెప్పగా, అక్టోబర్ లో రిలీజ్ చేసుకోవచ్చంటూ శంకర్ నుంచి సంకేతాలు అందాయన్నది లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట. సో చరణ్ మూవీ అక్టోబర్ 31 లేదా డిసెంబర్ 20న ఖచ్చితంగా చిత్రం రిలీజ్ అవుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు మెగా పవర్ స్టార్ అభిమానులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది. మొత్తం 6 భారతీయ భాషల్లో పుష్ప 2 సినిమా విడుదల కాబోతోంది. రష్మిక మందాన ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ రోల్లో నటిస్తున్నారు. అలానే రావ్ రమేష్, అనసూయ భరద్వాజ్, సునీల్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ RRR తర్వాత ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర, సునీల్ సముద్రకని వంటి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక పుష్ప 2 ప్రమోషన్స్ ఒక పక్క దేశమంతటా ఒక ఊపు ఊపుతున్నాయని చెప్పుకోవాలి. ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా యూనిట్ రిలీజ్ చేసిన 2 పాటలకి దేశమంతటా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ సాంగ్ పుష్ప 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 పాట యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తే, సెకండ్ సింగిల్ సూసేకి అగిరవ మాదిరి ఉంటాడే నా సామి పాట సోషల్ మీడియాలో దున్నేస్తుంది. ఎక్కడ చూసినా ఫ్యాన్స్ ఈ పాటకి రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇకపోతే పుష్పలోని ఊ అంటావా మావా ఊ అంటావా మావా పాటను తలధన్నిలా స్పెషల్ సాంగ్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తుండగా, ఈ పాటకి ఏ హీరోయిన్ స్టెప్పులు వేయబోతుందో మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీమ్ ప్రమోషన్స్ లో నత్తనడక నడుస్తున్నారు అని భావిస్తున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా అభిమానుల కోసం సినిమా నుంచి జరగండి జరగండి అనే ఒక పాటను రిలీజ్ చేయగా, పుష్ప నుంచి రిలీజ్ అయిన 2 పాటలకు ధీటుగా నిలబడకపోవడం మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవాలి. ఈ 2 మూవీస్ బడ్జెట్ విషయానికి వస్తే పుష్ప పార్ట్ 1 కి భారీ రెస్పాన్స్ రావడంతో పుష్ప పార్ట్ 2 క్రేజ్ తో పాటు మూవీ బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. ముందుగా 350 కోట్లు బడ్జెట్ అనుకుని మొదలైన పుష్ప పార్ట్ 2 ఇప్పుడు 500 నుంచి 600 కోట్లు బడ్జెట్ అయి కూర్చుంది. అంటే సుకుమార్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డైరెక్టర్ శంకర్ సినిమా బడ్జెట్ లో ఎప్పుడు కాంప్రమైజ్ కారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆయన సినిమాలో కేవలం పాటలకే భారీ సెట్లతో ఎంతో ఖర్చు చేస్తారు. 240 కోట్లు అంచనాతో మొదలైన ఈ గేమ్ చేంజర్ మూవీ సినిమా అంతా పూర్తయ్యేసరికి 400 కోట్లు దాటేస్తుందని ఇప్పటికే అంచనా వేసిందంట చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అలాగే గ్లోబల్ స్టార్ ఈ మూవీస్ కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇండస్ట్రీ నుండి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్, డబ్బింగ్ అండ్ ఆడియో రైట్స్ తో పాటు ప్రీ సేల్స్ ద్వారా వచ్చే టోటల్ ఇన్కమ్ లో 33% షేర్ అల్లు అర్జున్ తీసుకుంటున్నాడంట. ఇదే కనుక నిజమైతే ఈ డీల్ లో అల్లు అర్జున్ 330+ కోట్లు సంపాదించి సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు సృష్టిస్తాడు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే RRR తర్వాత ఈ గ్లోబల్ స్టార్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా నిలిచింది. గేమ్ చేంజర్ మూవీకి చెర్రీ భారీగా పారితోషికం పెంచాడట. RRR సినిమాకు ముందు 30 నుంచి 40 కోట్లు తీసుకునే చరణ్ ఈ మూవీకి ఏకంగా 95 కోట్ల నుంచి 100 కోట్లు తీసుకుంటున్నాడట. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మారిమోగిపోతుండగా, ఈ 2 అతిపెద్ద భారీ బడ్జెట్ అదే విధంగా ఎన్నో హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న మూవీస్ రిలీజ్ కై ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్లనే ఈ సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇకపోతే దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న గేమ్ చేంజర్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నారట.